గణేష, ఈరోజే నా కొత్త ప్రయాణాన్ని స్టార్ట్ చేస్తున్నాను. ఎటువంటి ఆటంకాలు రాకుండా సాఫీగా సాగిపోవాలని దీవించు తండ్రి. రేటింగ్లు, బుకింగ్లు, మంచి మంచి కస్టమర్స్తో నా క్యాబ్ని నింపేయాలి. నువ్వు చేపిస్తావు, నాకు తెలుసు. ఫస్ట్ రైడ్ వచ్చిందిరో. అన్నా బోలా క్యాబా? అవును, మీరు హర్షనే కదా? నేనే. రండి బ్రో. ఓటీపీ 1456. 1456. కొండాపూర్ వెళ్ళాలా? ఆ మ్యాప్ని ఫాలో అయిపోండి, అక్కడికి వెళ్ళాక ఫోన్పే చేస్తా. ఓకే అండి. ఏంటి ఏం మాట్లాడటం లేదు? మనం కూడా మాట్లాడకపోతే బలుపు అనుకుంటాడేమో. ఏమైనా మాట్లాడదామా? చిన్నప్పుడు స్కూల్లో టీచర్స్ పిన్ డ్రాప్ సైలెన్స్ అంటే ఏంటో అనుకున్నా. ఇంకా లాభం లేదు, నా వల్ల కాదు. ఇంత సైలెన్స్ నా వల్ల కాదు. భయ్యా, ఏమైనా మ్యూజిక్ పెట్టమంటారా? ఏం పర్లేదు బ్రో, ఇలానే పోనివ్వండి. సర్లే బ్రో. సో మీరేం చేస్తూ ఉంటారు? ఏముంది బ్రో, అదే సాఫ్ట్వేర్ జాబు. సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ అనమాట. వీక్ అంతా కష్టపడి వీకెండ్లో చిల్ అవుతూ ఉంటారనమాట. కొండాపూర్ అంటే తెలిసిందేగా. ఇంకా మొత్తం పబ్బులు, డిన్నర్లు, వీకెండ్లు, అమ్మాయిలు, అబ్బాబ్బాబ్బా చిల్లేగా. అంతేలే భయ్యా. అయినా మ్యూజిక్ ఎందుకు వద్దంటున్నారు? మ్యూజిక్ ఇంట్రెస్ట్ లేదా? ఏంట్రా వీడు అస్సలు వదలట్లేదు. అయినా ఇప్పుడున్న జనరేషన్ లో మ్యూజిక్ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరున్నారు చెప్పండి? ఆఫీస్ లో వర్క్ లోడు, ఇప్పుడు వీడు. నేనైతే మ్యూజిక్ లేకుండా అసలు ఉండలేను బ్రో. నాలోని నరాలు స్వరాలు వినిపిస్తాయి తెలుసా? వీడి సోదినే బదులు హెడ్సెట్ పెట్టుకుందాం. ఆయన ఏంటి హెడ్ ఫోన్స్ పెట్టుకున్నాడు? మనకెందుకులే, సైలెంట్గా డ్రాప్ చేసేద్దాం. బ్రో, మంచి రేటింగ్ ఇస్తారుగా? మీరే నా ఫస్ట్ కస్టమర్. రేటింగా దేనికి? మీ కార్లో డీజిల్ తిన్నట్టు నా బుర్ర తిన్నందుక? సర్లే ఇస్తాలే, పండగ చేసుకో. థ్యాంక్ యూ బ్రో. అబ్బో, ఫస్ట్ కస్టమర్ ఇలా వచ్చాడు. ఇంకెలాంటి వాళ్ళు వస్తారో ఏంటో. బ్రో ఓటీపీ 4455. 4455. సూపర్ బ్రో. పేమెంట్ ఎలా? క్యాష్ ఇచ్చేస్తా బ్రో, నువ్వు పదా. సూపర్ బ్రో. ఆ. ఏమైనా మాట్లాడదామా? ఎందుకులే మళ్ళీ రిస్క్. సో బ్రో, మీరెక్కడ ఉండేది? నాది హిమాయత్ నగర్ బ్రో. ఓ అవునా, నేను ఉప్పల్లో ఉంటా బ్రో. వీకెండ్ కదా, ఫ్రెండ్స్తో చిల్ అవుదామని వచ్చానమాట. ఓహో అవునా, నైస్ నైస్. సో ఎన్ని రోజులు అయింది మీరు క్యాబ్ డ్రైవింగ్ చేసి? యాక్చువల్గా ఇవాళ నా ఫస్ట్ డే. మీరే నా సెకండ్ కస్టమర్. ఓ అవునా, అయితే నేనే మీ లక్కీ చామ్ అయిపోయానమాట. సూపర్ సూపర్. అవును. ఈడేంటి తెగ మాట్లాడేస్తున్నాడు? అయినా హైదరాబాద్లో చాలా ట్రాఫిక్ పెరిగిపోయింది బ్రో. మీరెలా నడుపుతున్నారో ఏంటో. అయితే నేను దిగిపోతా, నువ్వే డ్రైవ్ చేసుకోపో. ఏదో అన్నారు? అబే మిమ్మల్ని కాదండి, ట్రాఫిక్ సిగ్నల్ చూసుకోకుండా ముందుకు వచ్చేసాడు వాణ్ణి. ఓ ఓకే ఓకే. ఏంటో మీకు కొంచెం కోపం ఎక్కువ అనుకుంటా. కోపమా? నాకు అసలు కోపమే రా తెలుసా? ఓకే ఓకే, ఇది అసలు కోపమే కాదు, ఇది కోపం కానే కాదు. కోపం అంట, కోపం. అబ్బో. సర్లే మ్యూజిక్ పెట్టుకుందాం. ఓ తలేవర్ సాంగ్ అల్లపర్ర కల్లపర్ర. బ్రో జైలర్ చూసావా బ్రో? చూసా బ్రో. అసలు నేనైతే ఫస్ట్ డే ఫస్ట్ షో వెళ్ళాను బ్రో. అసలు ఏమంటే అసలు బ్రో. భయ్యా ఏమైంది భయ్యా?
మీ లొకేషన్ వచ్చింది, దిగండి. ఓ స్టాప్ వచ్చేసిందా? అదేంటో నీతో మాట్లాడుతుంటే అసలు టైమే తెలియట్లే భయ్యా. టైమే తెలియట్లేదా? ఎవర్రా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? ఓకే బాయ్. బాయ్ బాయ్ బాయ్. ఇదిగో అన్న 220 అయింది, 300 ఇస్తున్నా. సరే, అదేంటన్నా చేంజ్ ఇవ్వవా? 220 క్యాబ్ ఛార్జ్ అయితే 80 నీ సౌండ్ ఛార్జ్. ఎలా ఆ? ఆ? ఎక్కినప్పటి నుంచి వాగుతూనే ఉన్నావుగా, సర్వీస్ ట్యాక్స్ లాగా ఇది నా సౌండ్ ఛార్జ్. ఉంటా, బాయ్. అన్నా అన్నా వారిని బ్రో టోనీయా? ఎక్కు. బ్రో ఓటీపీ 2256. 2256. ఓకే. ఇదేంటి మొత్తం ఓపెన్ చేస్తున్నాడు? యో, నువ్వు రెస్టారెంట్ నుంచి క్యాబ్ లోకి వచ్చావు, మళ్ళా రెస్టారెంట్ లోకి వెళ్ళలేదు ఏంటి? వనభోజనాలు ఏంటి? అంటే యాక్చువల్గా నేను రెస్టారెంట్లో తిందామని వచ్చాను, కానీ అక్కడికి వెళ్ళి చూస్తే రేట్లు ఎక్కువ ఉన్నాయి. అందుకని అయితే అంత బడ్జెట్ లేదుగా అని చెప్పి టొమాటో ఓపెన్ చేశా. అందులో ఆఫర్లు చాలా ఉన్నాయి. 1+1 ఆఫర్ ఉంది కదా అని రెస్టారెంట్ బయట నుంచొని టొమాటోలో ఆర్డర్ పెట్టేశా. డెలివరీ బాయ్ డెలివరీ తీసుకోగానే వెంటనే వాళ్ళ దగ్గర తీసుకొని క్యాబ్ బుక్ చేసి క్యాబ్ ఎక్కేసా. ఏంది? రెస్టారెంట్ బయట ఉండి అదే రెస్టారెంట్ నుంచి ఆర్డర్ పెట్టుకున్నావా? రేయ్, ఇది కార్ సీట్ అనుకున్నావా, డైనింగ్ టేబుల్ అనుకున్నావా? అదా అన్నా, ఆకలేస్తుంటే తినేస్తున్నా, ఏమనుకోకు. ఏమనుకోకపోవడం ఏందిరా? నా కర్మరా, పొద్దున్నే లేసి ఎవరి మొహం చూసుకున్నాను? నా మొహమే చూసుకొని ఉంటా. ఛీ! కార్ని హోటల్ చేసుకోండి దరిద్రి. దిగా. థ్యాంక్స్ అన్నా, బాయ్. రే గాడిదా, అన్నా ఇప్పుడు ఎవరా క్లీన్ చేస్తారు దాన్ని? సిటీలో కొత్త వైరస్ కలకలం, తస్మాత్ జాగ్రత్త. దగ్గు, జలుబు లాంటి లక్షణాలు ఉంటే నిరీక్షించకండి. ఇది వెదర్ చేంజ్ వల్ల అనుకుంటే మీ లైఫ్ చేంజ్ అయిపోతుంది. హెచ్చరిక, జాగ్రత్త. అయ్యో, అమ్మో, వామ్మో, ఈ కొత్త టెన్షన్లు ఏంట్రా బాబు. ఛ! భరతా బ్రో? ఎస్ భయ్యా, నేనే. ఎక్కండి. అన్నా ఓటీపీ భయ్యా 3456. 3456. అదేంటండి, స్టాప్ జస్ట్ 5 minutes ఉంది. అవును బ్రో, గ్రాసరీస్ కోసం వచ్చా. అస్సలు నడిచే ఓపిక లేదు. ఆటో బుక్ చేశా కానీ అవ్వట్లేదు, అందుకే క్యాబ్ బుక్ చేశా. ఏంటి సార్ అంత తగ్గుతున్నారు? ఏమో బ్రో, అదే చెప్తారు కదా, అస్సలు ఓపిక లేదు. మేబీ వెదర్ చేంజ్ వల్లనేమో. ఏమో, హైదరాబాద్ వెదర్ ఒక్క రోజులోనే అన్ని సీజన్లు చూపిస్తుంది. ఇది వెదర్ చేంజ్ వల్ల అనుకుంటే మీ లైఫ్ చేంజ్ అయిపోతుంది. వెదర్ చేంజా? ఎందుకు వచ్చిందిలే. మాస్క్ కూడా లేదే, ఎలా మేనేజ్ చేద్దాం? ఇలా వేసుకుందాం. సరే, దిగిన వెంటనే మొత్తం శానిటైజ్ చేద్దాం. ఇక్కడ రైట్ తీసుకో. రైట్ వెళ్ళాలంటే రైట్ అని చెప్పొచ్చు కదా, తాకాలా? అరుసోన్ భయ్యా, రేటింగ్ తక్కువ ఇస్తా చెప్తున్నా. సీరియస్ అవక, రేటింగ్ తక్కువ ఇచ్చుకుంటూ ఇచ్చుకో. ప్రాణాల కన్నా రేటింగ్ ఏం ముఖ్యం కాదు. దిగా. రేయ్, ఎక్కడి నుంచి వస్తారు? డబ్బులు వద్దా? ఫోన్ పే చేయి. ఏం క్యాబ్ డ్రైవర్ రా బాబు. హే, మళ్ళీ నువ్వేనా? మళ్ళా వీడా? వామ్మో. ఎక్కువ డబ్బులు దొబ్బేశావు కదా, పద ఇప్పుడు నీ పని చెప్తా పదా.